నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్9 ఎడ్యుకేషన్ స్పెషల్. సో ఇవాళ మనం టాపిక్ చూసుకుంటే కనుక దేశ అభివృద్ధికి నాణ్యమైన విద్య అసలు ఎందుకు అవసరం, అదేవిధంగా పిహెచ్డి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, డాక్టరేట్కి సంబంధించి కూడా చేస్తూ ఉంటారు. సో వాటి ఇంపార్టెన్స్ ఏంటి, సో దీనికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనకి యూఎస్ నుంచి అందుబాటులోకి వచ్చారు ప్రొఫెసర్ వెంకటికుర్తి గారు. వెంకటికుర్తి గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? బాగున్నా అండి. రైట్, ముందుగా మీకు శివరాత్రి శుభాకాంక్షలు, మహాశివరాత్రి శుభాకాంక్షలు. అబ్సల్యూట్లీ అండి. మీ ప్రేక్షకులకు కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివం అంటే దీని గురించి మనం ఆలోచిస్తే అమృతం వచ్చే ముందు గరళం అంటే విషం వచ్చినప్పుడు ఆ విషాన్ని గొంతులో పెట్టుకొని శివుడు ఉంటాడు. సో సక్సెస్ రావాలి అనుకునే వాళ్ళకి ఫస్ట్ కష్టాలే వస్తాయి, ఆ తర్వాతే సక్సెస్ వస్తుంది అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఈ శివుడి ద్వారా ఈ ప్రపంచానికి తెలిసింది. అలాంటి మహాశివరాత్రిని సెలబ్రేట్ చేసుకున్నటువంటి అందరికీ కూడా ఈ సందర్భంలో శుభాకాంక్షలు. చాలా చక్కగా చెప్పారు సార్. కష్టాన్ని ఫేస్ చేస్తే మనం సక్సెస్ చూస్తాం, సో దేనికైనా మనం రెడీ ఉండాలనేది. రైట్ సార్. వెంకట్ గారు, అంటే దేశ అభివృద్ధికి నాణ్యమైన విద్య అనేది ఎంత అవసరం అనేది ప్రశ్న, దానికి మీరు ఏం చెప్తారు? అలానే పిహెచ్డి ఇంపార్టెన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోబోతున్నాం, డిస్కస్ చేస్తున్నాం. సార్ ఏం చెప్తారు? నాణ్యమైన విద్య అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక మనిషి తన యొక్క స్థాయి అంటే ఒక మిడిల్ క్లాస్ నుంచి లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా అది మనం ఎంత డబ్బులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా అవదండి. అయ్యేటువంటిది ఒక్క ఎడ్యుకేషన్ ఒక్కటే. ఇప్పుడు ఐఐటీస్ పెట్టారు. ఒకప్పుడు 5 ఐఐటీస్ ఉండేవి. ఉన్నప్పుడు ఐఐటీస్ వల్ల మరి ఇండియా ఎంత డెవలప్ అయిందో మనకైతే తెలియదు, కానీ ఐఐటీస్ వల్ల మాత్రం డెవలప్ అయింది మాత్రం అమెరికానే. ఎందుకంటే ఐఐటీలో చదివినటువంటి చాలామంది ఐఐటియన్స్ కాలేని అని చెప్పేసి ఇక్కడ కాలిఫోర్నియాలో అక్కడ వాళ్ళు ఉన్నారు యాక్చువల్గా. సో ఒక నాణ్యమైన విద్య అనేది మనం చెప్పగలిగితే ఖచ్చితంగా అది దేశాభివృద్ధికి 100% అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది యాక్చువల్గా. రైట్ వెంకట్ గారు. సో ప్రేక్షకులు కూడా టాపిక్ చూశారు కదా, వై ద క్వాలిటీ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. అంటే దేశ అభివృద్ధికి నాణ్యమైన విద్య ఎంతవరకు అవసరం అనేది దాని మీద మాట్లాడుతున్నాం. అలానే పిహెచ్డి ఇంపార్టెన్స్ గురించి. సో స్క్రీన్ చూస్తున్న ఎవరికైనా సరే ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్పై ఉన్న నెంబర్స్కి స్టూడెంట్స్ ఆర్ పేరెంట్స్ ఎవరైనా సరే కాల్ చేసి నేరుగా వెంకటికుర్తి గారితో మాట్లాడి మీ డౌట్స్ క్లియరిఫై చేసుకోవచ్చు. వెంకట్ గారు, సో అంటే పిహెచ్డి అనేది ఉపాధ్యాయులకు సంబంధించి నిజంగా వాళ్ళ యొక్క అంటే మంచి ఉపాధ్యాయుల పిహెచ్డి చేసిన వాళ్ళు ఎందుకు అంటే ఏం చెప్తారు? ఇక్కడ మంచి ఉపాధ్యాయుల పిహెచ్డి నేను చెప్పట్లేదు కానివ్వండి. ఒక మాస్టర్స్ డిగ్రీకి అంటే ఒక ఎంఎస్సి డిగ్రీకి పిహెచ్డికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, అంటే ఒక లెక్చరర్ అవటానికి అర్హత ఎంఎస్సి విత్ సమ్ 55% అని ఉండొచ్చు. కానీ పిహెచ్డి చేయటం వల్ల ఏమవుతుంది అంటే, డిగ్రీలో వాళ్ళు ఏం చదువుతారు, ఒక సబ్జెక్ట్ చదువుతారు. కానీ పిహెచ్డిలో ఏం చేస్తారంటే రీసెర్చ్ చేస్తారు. అంటే ఈ టాపిక్ మీద ఇంతకు ముందు వాళ్ళు ఎలా చేశారు, ఎలా వర్క్ చేశారు, ఎలాంటి లిటరేచర్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇదంతా చేయటం వల్ల వీళ్ళకి ఏమిటంటే ఆ టాపిక్ మీద ఒక వైడ్ నాలెడ్జ్ అనేది వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనకి ఎక్కువ వైడ్ నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఆ నాలెడ్జ్ని అంటే ఆ ఇన్ఫర్మేషన్ని మనం చక్కగా స్టూడెంట్స్కి మనం ఎక్స్పోజ్ చేయగలిగినప్పుడు డెఫినెట్గా అది అడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఇవాళ మనం ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఇవాళ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, వర్చువల్ యూనివర్సిటీస్ వచ్చేసాయి. అంటే వర్చువల్ యూనివర్సిటీ అంటే అర్థం ఏంటి, మనం కాలేజీలోకి వెళ్ళక్కర్లేదండి. ఇంకొక 5 సంవత్సరాల్లో ప్రపంచం మొత్తం మారిపోతుంది. కాలేజీలకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎంఐటీలోనో ఎక్కడో ఒక పెద్ద యూనివర్సిటీస్లో పనిచేసేటువంటి వాళ్ళ యొక్క లెక్చర్స్ని, వాళ్ళ యొక్క లెసన్స్ని మనము వినొచ్చు. ప్రపంచం మొత్తం మీద వినొచ్చు. ప్రపంచం మొత్తం ఎక్కడ కూర్చున్నా కూడా వినొచ్చు. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక ఎంఐటి ఒక ప్రొఫెసరు లేకపోతే ఒక చాణక్యలో ప్రొఫెసరు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నప్పుడు వీళ్ళు నాన్ పిహెచ్డి వాళ్ళకి వస్తారా? రారు కదా. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ టీచర్స్ అంటే ఇక్కడ లెక్చరర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, వాళ్ళు వాళ్ళ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి అంటే ఎంఎస్సి అయిపోయిన తర్వాత ఇంకా డెవలప్ ఏం చేసుకోవాలి అంటే, వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి టాపిక్ మీద రీసెర్చ్ చేసి ఒక డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకున్నారు అనుకోండి, అది వాళ్ళ డెఫినెట్గా వాళ్ళ యొక్క కెరీర్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దే ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ గుడ్ ప్రొఫెసర్.
నేను చాలా సందర్భాల్లో చెప్తాను, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ ఎట్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. కాబట్టి మంచి టీచర్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే దట్ పర్సన్ హ్యాస్ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉండాలి. ఆ ఎక్స్ట్రాడినరీ స్కిల్స్లో ఒకటి డాక్టరేట్ ప్రోగ్రామ్. సో ఈ అర్హత, పిహెచ్డి అర్హత అనేది తరగతి గదిలో బోధనకి సంబంధించి ఎలా ఉపయోగపడుతుందని మనం అనుకోవచ్చు? మీరు ఇందాక చెప్పారు, అంటే ఎంఎస్సి ఇవన్నీ కూడా లెక్చరర్గా ఉన్నా సో పిహెచ్డి అనేది ఇంకా మోర్ ఎఫిషియెంట్ ఉంటుందంటే కొంచెం ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారు ఎలా ఏంటి అనేది? ఓకే, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎంఎస్సి చదివే రోజుల్లో, నాగార్జున యూనివర్సిటీ ఎంఎస్సి చదివే రోజుల్లో మా ప్రొఫెసర్ ఒక ఆయన ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన ఈ నోమోర్. ఓకే. ఆయన ఏంటంటే ప్రొఫెసర్ విఎల్ నరసింహన్ గారు ఆయన పేరు. ఆయన ఈ చేత్తో ఇలా బోర్డు మీద ఇలా రాసేస్తూ ఉంటారు. అది అంత గొప్పగా అర్థం కూడా కాదు, అంత ఫాస్ట్గా రాసేస్తారు. ఈ చాక్ పీస్తో ఇలా చెరిపేస్తుంటారు. చూడండి, అంటే క్లాస్లో మేము కూర్చున్నటువంటి వాళ్ళము ఆయన చెప్పింది వినాలి, విన్నదాన్ని మేము నోట్స్ మీద రాసుకోవాలి. ఎక్కడ మిస్ అయినా సరే ఆ సీక్వెన్స్ దెబ్బతింటుంది. అంటే ఆ ప్రొఫెసర్ క్లాస్ చెప్తున్నప్పుడు మా మనసు మొత్తం కూడా క్లాస్ రూమ్లోనే ఉండాలి, అంతేగాని బాడీ ప్రజెంట్ మైండ్ యాబ్సెంట్ అనే కాన్సెప్ట్ కాదు. ఇప్పటికీ కూడా ఆ డిపార్ట్మెంట్లో నేను హోల్ హార్టెడ్గా ప్రొఫెసర్ అని పిలిచేది ఆయన ఒక్కనే, ప్రొఫెసర్ విఎల్ నర్స్. అలాంటి ప్రొఫెసర్స్ దగ్గర మేము క్లాసులు నేర్చుకున్నాం కాబట్టి, అంటే ఉన్నాం కాబట్టి మాకు ఎలా టీచ్ చేయాలో తెలిసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా టీచ్ చేయడం కాబట్టి ఒక మంచి ప్రొఫెసరు డెఫినెట్గా స్టూడెంట్స్ని మార్చేస్తారు. ఆయన మార్చడం వల్ల ఏమైపోయింది, ఆయనకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్, డాక్టరేట్ ప్రోగ్రామ్స్, ఎస్వి యూనివర్సిటీలో కొన్ని రోజులు పనిచేయటం, నాగార్జున యూనివర్సిటీలో పనిచేయటం, ఇదంతా కూడా స్టూడెంట్స్కి ఆయన ట్రాన్స్ఫార్మ్ చేయగలిగారు. సో కాబట్టి ఏంటంటే పిహెచ్డి చేయటం వల్ల సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి డెప్త్ పెరుగుతుంది. ఆ డెప్త్ని రైట్ డైరెక్షన్లో మనము స్టూడెంట్స్కి ట్రాన్స్ఫార్మ్ చేయగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ ద స్టూడెంట్స్. రైట్, అదే అడగబోతున్నాను అండి. ఈ పిహెచ్డి చేసిన, డాక్టరేట్ చేసినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకు తీసుకొచ్చే ప్రత్యేకమైన స్కిల్స్ ఏంటి, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి వారికి అనే విషయంలో ఏం చెప్తారు? ఈ డాక్టరేట్ చేసినటువంటి స్టూడెంట్స్, ప్రొఫెసర్స్కి, టీచర్స్కి, డాక్టరేట్ చేయనటువంటి టీచర్స్కి మధ్య చాలా తేడా ఉందండి. ఆ తేడా అంటే ఇప్పుడు మనకి ఒక టాస్క్ చేసేటప్పుడు 80-20 అంటాం. 80% అందరూ చెప్తారు, 80% అందరూ చెప్తారు. రిమైనింగ్ 20%, దట్స్ ద మోర్ ఇంపార్టెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఎంఎస్సి చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ అయ్యారు. మీరు ఏం చెప్తారు, a+b² = a² + b² + 2ab అని చెప్తారు. అవును, అంతవరకు ఓకే. యాజ్ ఎ టీచర్ యువర్ రోల్ ఇస్ డన్, మీరు ఫామ్లో చెప్పేశారు సంథింగ్. యాజ్ ఎ ప్రొఫెసర్గా లేకపోతే దాని అప్లికేషన్ తీసుకొచ్చేటువంటి వాడుగా నా బోర్డు వాడు ఏం చేస్తాడు, బోర్డు మీద రాస్తాం a+b² = ఫార్ములా ఇది అని రాస్తాం. కింద నేను ఏమడుగుతానంటే, మీకు 30 seconds టైం ఇస్తున్నాను, 101² ఎంత అని అడుగుతాను. ఆ పిల్లలకి ఏంటి, a+b² చెప్పాను, ఫామ్లో ఉంది, 101² ఎంత అన్నప్పుడు వాళ్ళు దాన్ని అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలి, 100 + 1² Yes. 100² అంటే 10,000, 1² అంటే 1, 2ab అంటే 200, 10,201. అంటే ఎప్పుడైతే ఈ అప్లికేషన్ ఫామ్లో చెప్పేస్తున్నారు, టీచర్స్ అందరూ చెప్పట్లేదని నేను చెప్పట్లేదు. బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే అప్లికేషన్ సైడ్ రాకపోవటం. అప్లికేషన్ సైడ్ రావాలంటే ఏం చేయాలి, దాని మీద ఎనాలిసిస్ చేయాలి, దాని మీద రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసిన నాలెడ్జ్, అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, నేను స్టాటిస్టిక్స్లో చేస్తుంటాను, దట్స్ డిఫరెంట్. అవన్నీ ఇప్పుడు మనం చెప్తే చాలామందికి అర్థం కాదు, అది పక్కన పెట్టేసి. సో అలాంటి ఎనాలిసిస్ చేసేటువంటి కెపాసిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఏ పర్సన్ హ్యావింగ్ ఏ డాక్టరేట్ డిగ్రీ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్, అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో పిహెచ్డీస్ విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో సార్, అంటే ఇప్పుడు చాలామంది పిహెచ్డీస్ అని చెప్పుకుంటున్నారు. సో ఎంతవరకు రీసెర్చ్ చేశారు ఏంటి అనే విషయానికి వస్తే కనుక, బేసికల్గా చాలామంది కూడా కాలేజ్ని చూసి లేదా ప్రొఫెసర్స్ బాగా చెప్తారనే ఉద్దేశంతోనే జాయిన్ అవుతారు. బట్ అక్కడికి వచ్చాక తెలుస్తుంది వాళ్ళు నిజంగా పిహెచ్డీ చేశారా లేదా అని. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్, ఏం చెప్తారు మీరు దానికి సంబంధించి? ఇది చాలామంది స్టూడెంట్స్కి ఉన్నటువంటి బిగ్ క్వశ్చన్ ఇది. అవునండి,
ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాకు కూడా లైక్ ఒక గౌరవ డాక్టరేట్ అంటారు. గౌరవ డాక్టరేట్ వల్ల ఉపయోగం ఏముందండి? ఏమీ లేదు. జస్ట్ ఒక డిఆర్ అని పెట్టుకోవడం తప్పించి ఉపయోగం ఏమీ లేదు. మనకి ఒక ఎకడమిక్ పిహెచ్డి అంటే ఒక టాపిక్ తీసుకొని దానికి అంటే ఇక్కడ మీకు పిహెచ్డిలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మన టాపిక్ ఇంట్రొడక్షన్, వెరీ ఫస్ట్. సెకండ్ వన్ ఏంటంటే ఆ టాపిక్ మీద ఇంతకు ముందు ఎవరన్నా వర్క్ చేశారు ఏమిటి అనేది లిటరేచర్ రివ్యూ అంటారు, అదొక టాపిక్. ఆ తర్వాత రీసెర్చ్ మెథడాలజీ ఒకటి, ఆ తర్వాత డేటా కలెక్షన్, ఆ తర్వాత ఎనాలిసిస్, ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్, ఆ తరువాత ఈ రీసెర్చ్ వల్ల ఏమి సలహాలు మనం ఇస్తున్నాము, ఫ్యూచర్గా ఏం చేయొచ్చు, సంథింగ్. ఇవి మేజర్గా ఉన్నటువంటి టాపిక్స్. ఈ టాపిక్స్ అన్నీ కూడా ఏమీ చేయకుండా ఉంటే మాత్రం ఎంత పిహెచ్డి చేసినా ఉపయోగం ఏమీ లేదు. అది ఫస్ట్ స్టెప్. రెండవది ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం వర్క్ చేయాలి అంటే ఏమవుతుందంటే చదవాలి, లిటరేచర్ చదవాలి. చదవకుండా ఒక డాక్టరేట్ వచ్చేసింది అనుకోండి, మనకి ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు నేను చాలా ఒక 100 సెమినార్లకి నేను చీఫ్ గెస్ట్గా ఉన్నాను, చాలా ఉన్నాను. ఉన్న తర్వాత నేను మధ్య లాస్ట్ 3 months బ్యాక్ నాగార్జున యూనివర్సిటీలో నేను పిహెచ్డి సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేయడానికి ఇవి 20 సంవత్సరాల నా టీచింగ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ని బిల్డ్ చేసుకొని అంకాలజీలో అంటే క్యాన్సర్ స్టడీస్లో చేశాను. ఆ చేసినప్పుడు ఏమైపోయింది, ఇవాళ నేను ఇది మాట్లాడుతున్నాను అంటే అర్థం ఏంటంటే నేను ఇంతకు ముందు చేసి ఒక థీసిస్ చేసి సబ్మిట్ చేసేసి నేను మళ్ళీ అగైన్ యూఎస్ వచ్చేసాను. సో అంత ఎఫర్ట్ పే చేయకుండా మనం పిహెచ్డి చేయటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. రెండవది ఆనరరీ డాక్టరేట్ అనేటువంటిది ఓన్లీ అది ఒక అలంకార ప్రాయము అంటే జస్ట్ డిఆర్ అని పెట్టుకోవడం తప్పించి దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మనం ఒక మంచి ప్రొఫెసర్ దగ్గర మంచి యూనివర్సిటీలో ఒక ఎకడమిక్ పిహెచ్డి చేసినట్లయితే డెఫినెట్గా అది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, ఖచ్చితంగా. సో పరిశోధన అనుభవం విషయానికి వస్తే మంచి టీచింగ్కి సో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్న విషయంలో మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. బట్ ఇంకా ఏం చెప్తారు సార్ ఆ రీసెర్చ్ గురించి? రీసెర్చ్ అంటే పదంలోనే అర్థం ఉంది. మీరు సెర్చ్ చేశారు, ఒక ఐటమ్ తీసుకొచ్చారు, నేనేం చేస్తున్నాను, దాన్ని రీసెర్చ్ చేస్తున్నాను. మళ్ళీ చేయడం వల్ల ఏమైపోయింది, ఒక వ్యక్తి ఒక టాపిక్ని ఒక పదంగా చూడొచ్చు, దాన్ని మళ్ళీ నేను చేసేటప్పుడు ఇంకొక యాంగిల్లో నేను చూసే అవకాశం ఉంటుంది. అదేమవుతుంది, ఐడియా రిఫైన్మెంట్ అవుతుంది. ఆ రిఫైన్మెంట్ అవటం వల్ల ఏమవుతుంది, సొసైటీకి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇండియాలో రీసెర్చ్ లేకపోతే అమెరికాలో మనం కంట్రీస్ మాట్లాడకపోయినా 2000లో ఒక జీపీఎస్ అంటే మన నావిగేషన్ సిస్టమ్ కావాలి అంటే నెలకు ఒక $50 $100 కట్టి చేయాలి. ఇవాళ ప్రతి కారులో నావిగేషన్ ఉంటుంది, ప్రతి ఫోన్లో మనం గూగుల్ మ్యాప్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రీసెర్చ్ ఏమైపోయింది, పబ్లిక్ దాకా వెళ్ళిపోయింది. మనకి ఇంతకు ముందు ఈ ప్రోగ్రామ్కి ముందు ఒక చిన్న ప్రోగ్రామ్ వచ్చింది చూడండి, రైతులు గురించి పాపం వాళ్ళు చెప్తుంటే మనం వింటుంటే మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఇదేమైపోయింది, మనం అంతా బతకటానికి మెయిన్ కారణం ఎవరు, రైతులు. ఆ రైతులు ఇండియాలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళు బతకలేకపోతున్నారు. అక్కడేమో దాన్ని మనం రీసెర్చ్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ ఫస్ట్ ఆలోచించాల్సింది వెరీ సింపుల్ క్వశ్చన్, లేబర్ ఎక్స్పెన్సెస్ తగ్గించాలి. ఒక రోజుకి ఒక కూలీ $1000 ఉంటే ఒక ఎకరం వ్యక్తి అది తగ్గించాలంటే ఏం చేయాలి, దానికి ఒక మెషిన్స్ కనిపెట్టాలి, మెషిన్స్ పట్టుకురావాలి. ఆ మెషిన్స్ ఎప్పుడైతే వచ్చాయో కాస్ట్ తగ్గిపోయినప్పుడు రైతులు బెనిఫిట్ పొందుతారు. ఇది ఒక ఎనాలిసిస్. నేను ఒక్క నిమిషం చూసిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఇది. ఇలాంటి ఒక మైండ్, దాన్ని ఏమంటారంటే చేంజ్ దైర్ మైండ్ యాటిట్యూడ్. మనం రైతులకి బెనిఫిట్ చేయాలి అనేటట్టయితే రైతుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ని తీసుకొని దాన్ని ఎనాలిసిస్ చేసి దాన్ని అనలైజ్ చేసి వీ నీడ్ టు కమ్ అప్ విత్ ఏ సొల్యూషన్. ఇదంతా ఏంటి, రీసెర్చ్. ఆ రీసెర్చ్ని డాక్యుమెంట్ చేయటమే పిహెచ్డి. పిహెచ్డి అంటే కొత్తగా ఏమి ఉండదండి, పబ్లిక్కి ఉపయోగపడేటువంటివి తీసుకోవాలి. ఇన్ని లక్షల మంది పిహెచ్డీలు చేసేటప్పుడు ఆ పిహెచ్డి టాపిక్స్ ఎక్కడికి వస్తున్నాయి అనేటువంటిది మనం ఆలోచించగలిగామనుకోండి, ఇండియా ఈజ్ లైక్ ఏ నెంబర్ 1 కంట్రీ అయిపోతుంది. ఎందుకంటే ఇంత ఎక్స్ట్రాడినరీ పీపుల్ యూత్ ఉన్నారు, సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టెమ్. ప్రపంచం మొత్తానికి ఈరోజు ఈ 4 స్కిల్స్ని సప్లై చేసేటువంటి అంటే ప్రొడ్యూస్ చేసేటువంటి కంట్రీ ఏదైనా ఉన్నది అంటే అది ఖచ్చితంగా ఇండియానే. ఏ దేశంలో కూడా ఈ 4 స్కిల్స్ నేర్చుకునే పిల్లలు లేరు అసలు, ఫస్ట్ ఆఫ్ ఆల్.
రైట్. అదేవిధంగా అర్హతల విషయం గురించి మాట్లాడితే వెంకట్ గారు, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కంటే కూడా టీచింగ్ స్కిల్ అనేది, బోధనా నైపుణ్యం అనేది ఇంపార్టెంటా, ముఖ్యమా, ఏం చెప్తారు? బోధనా స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న ఈ మధ్య అంటే నేను పేరు చెప్పట్లేదు కానీ విజయనగరంలో ఒక ఆయన ఉన్నారు, ఒక శాస్త్రి గారు. ఆయన ఓన్లీ డిగ్రీ, ఆయన డిగ్రీ మ్యాథమెటిక్స్ డిగ్రీ, ఆయన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పేపర్స్ని వాల్యూ చేసేవాడు. రియలీ? కేంబ్రిడ్జ్ అమెరికా, లండన్ నుంచి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పేపర్స్ ఆయనకు వచ్చేవి. ఓకే. ఇది అంత మహామేధావి, జస్ట్ లైక్ యాజ్ ఒక రామానుజన్ లా అంత మహామేధావి. రీసెంట్గా హీ పాస్డ్ అవే లైక్ దిస్. ఇక్కడ ఆయన ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి నేను పిహెచ్డి చేయాలి అంటే ఆ హెడ్ అన్నారు, సార్ మీరేమి సార్ పరిస్థితి ఎన్నో ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఆయన స్కిల్స్ని వాళ్ళు గుర్తించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మనం గుర్తించాలి అంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. ఇప్పుడు సపోజ్ మీ స్కూల్ తెలియాలంటే ఏమవుతుంది, ఒక డాక్టరేట్ డిగ్రీ ఉన్నది అంటే మిమ్మల్ని లోపలికి ఇన్వైట్ చేస్తారు, లేకపోతే మీ గురించి తెలిసిన వాళ్ళు పిలుస్తారు. తెలియనప్పుడు కుదరదు కదా. అలాంటి స్కిల్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ డాక్టరేట్ డిగ్రీ ఉన్నది అనుకోండి, ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుంది. దే ఆర్ గోయింగ్ టు బికమ్ లైక్ ఏ స్టార్స్. రైట్. వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది సార్? పిహెచ్డి చేసిన ఉపాధ్యాయుల ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్ మీద ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుందండి, 100%. 100%. అంటే ఇక్కడ పిహెచ్డి చేయటమా చేయకపోవటమా పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టీచర్, నా గురించి మీకు కొంచెం తెలుసు. నేను తెనాలి ఒక కాలేజీలో 10 సంవత్సరాలు పనిచేశాను. ఎంతకు పనిచేశాను అనేది పక్కన పెట్టండి, అమెరికా రాకముందు పనిచేశాను, అది వదిలేద్దాం. నేను ఫస్ట్ రోజు ఫస్ట్ క్లాస్కి వెళ్ళేవాడిని. ఫస్ట్ అంటే డిగ్రీ పిల్లలకి ఫస్ట్ క్లాస్ వెళ్తే ఆ ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పేవాడిని అంటే, ఈ కాలేజీలో ఉన్నంత వరకు మీరు స్టూడెంట్గా బిహేవ్ చేయాలి. అంటే కాలర్ ఇలా వదిలేసి తిప్పేసుకోవటం, ఇలా పెట్టుకోవటం కుదరదు. అది ఒకటి. రెండో రూల్ ఏంటంటే అమ్మాయిల్ని గొడవ చేయకూడదు. ఒకవేళ గొడవ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి వచ్చి నాకు కంప్లైంట్ చేస్తే మీకు ప్రాక్టికల్స్లో 18 మార్క్స్ వేస్తా. అంటే 50కి 50 వచ్చే సిచ్యువేషన్లో 18 మార్క్స్ వేస్తా. ఇంకా రీవాల్యుయేషన్ ఉండదు, ఏమీ ఉండదు. ఇట్లా ఆల్మోస్ట్ 9 years ఒక శర్మ అనేటువంటి ఒక మార్కుని మేము అక్కడ బిల్డ్ చేసాం. ఇప్పటికీ నేను తెనాలి వెళ్తే నాకు రెస్పెక్ట్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. సో ఇక్కడ టీచర్కి కావాల్సింది ఏంటంటే ఒక విజన్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 సంవత్సరాల పాటు ఆ కాలేజీలో నేను సేమ్ థింగ్, ఇదే రూల్స్. ఏదో ఒక్క కేసు కావాలి వచ్చింది, అది నేను అప్పుడు కాంప్రమైజ్ అవ్వలేదు, డెఫినెట్గా కాంప్రమైజ్ అవ్వలేదు. అది డిఫరెంట్ సినారియోస్. సో ఇలాంటివి ఏమవుతుంది, ఇలా మీకు చెప్పాను కదా, మా ప్రొఫెసర్ గారిని చెప్పాను కదా, ఆయన మేము కనపడితే మేము నమస్తే అంతా మేము అనమేమోనని ఆయనే ముందు మాకు హే శర్మ గుడ్ మార్నింగ్ అని చెప్పేసేవాళ్ళు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రొఫెసరు ఆ స్థాయి పెరుగుతూ ఉన్న కొద్దీ వాళ్ళు మాట్లాడే పద్ధతి చాలా డిఫరెంట్ అయిపోతుంది. స్టూడెంట్ ఈరోజు సొసైటీకి కావాల్సింది రైట్ టీచర్స్ సిస్టమ్ నుంచి దూరం అయిపోతున్నారు. ఇప్పుడు ఏంటంటే కాస్త కూస్తో చదువుకున్నారండి, కాస్త కూస్తో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేసేసారు, అక్కడ శాలరీస్ ఎక్కువ లేవు కదా, లేకపోవటం ఏమైపోయింది, అమెరికా లాంటి దేశానికి వచ్చేసారు, ఇక్కడికి వచ్చారు, ఏదో సక్సెస్ అయిపోయారు, ఏదో చేసేస్తున్నారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ టీచర్స్, ఇప్పుడు నార్వే లాంటి కంట్రీలో టీచర్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. మనకి జపాన్లో మొన్న ఏదో స్టోరీ చదివా నేను, ఒక టీచర్ చెప్తుంది టీచర్స్ డే సెలబ్రేషన్ చేస్తారు September 5 అని చెప్పంటే, ఆమె రైలు ఎక్కితే చిన్న బ్యాగ్ ఉంది, ఆ బ్యాగ్ మీద టీచర్ ఏదో ఎంబలం ఉంటే అందరూ రెస్పెక్ట్ ఇచ్చారు ఆమెకి. ఇది ట్రైల్లో రెస్పెక్ట్ ఇస్తే మేము టీచర్స్ డేని సపరేట్గా ఏం చెయ్యము, ప్రతిరోజు మేము టీచర్స్ని రెస్పెక్ట్ ఇస్తాము అని చెప్పారు. చూడండి, ఇండియాలో అమెరికాలో ఫాదర్స్ డే, మదర్స్ డే అని చెప్తారు. ఎందుకు? ఆ రోజే వాళ్ళు ఫాదర్ని మదర్ని గుర్తుపెట్టుకుంటారు. ఇండియాలో మదర్స్ డే, ఫాదర్స్ డే లేవు. ఎందుకు లేవంటే ఇండియన్ సిస్టంలోనే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఆ తర్వాత అతి దేవోభవ ఏదో సంథింగ్ ఉన్నాయన్నమాట యాక్చువల్గా. సో అలాంటి సిస్టంలో మనం పెరిగినటువంటి వాళ్ళం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఈ స్టెమ్ కానీ చదువు అనేటువంటిది మనకి లైఫ్. ఐ వెరీ పాజిటివ్ ఆన్ దట్ సైడ్. కానీ ఇవాళ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ చాలామంది చదువుని నెగ్లెక్ట్ చేసేస్తున్నారు. చదువుని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇప్పుడు ఈరోజు మన ఈ ప్రోగ్రామ్ని ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ పక్కనే ఇంకొక టీవీ మ్యాచ్లు చూడండి, లక్షల కోట్ల మంది చూస్తారు. రైట్, నిజం, ట్రూ సార్. బట్ అంటే ఎవరికి వాళ్ళకి కెరియర్ గురించి కూడా ఆలోచించాల్సిన టైం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోని చూసేటువంటి టైం కూడా వస్తుంది సార్. బట్ ఒకటి ఏంటంటే
ఇప్పుడు టీచింగ్ అనేది బెస్ట్ టీచర్ కావాలి అంటున్నారు కాబట్టి సో ఎవరికి ఈ పిహెచ్డి డాక్టరేట్ అనేది ఇంపార్టెంట్, కాలేజెస్లో చెప్పేవాళ్ళకా లేకపోతే ఎక్కడ అనేది కరెక్ట్గా ఏం చెప్తారు సార్? మీరు ఇందాక అన్నారు కదా, బెస్ట్ టీచర్ అవ్వాలి అంటే దట్ గై ఈజ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్. ఒక స్టూడెంట్గా నేర్చుకునేటువంటి కంటిన్యూస్గా లెర్న్ చేసేటువంటి వాళ్ళే బెస్ట్ టీచర్ అవ్వగలరు అనేటువంటిది ఒకటి. రెండవది ఖచ్చితంగా ఏంటంటే ఈ యూనివర్సిటీ కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్స్, లెక్చరర్స్ ఆర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఎవరైనా అందరూ కూడా ఏంటంటే ఒక వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్లో కాన్ఫిడెంట్ తెచ్చుకోవాలి అంటే వాళ్ళు డాక్టరేట్ ప్రోగ్రామ్ చేస్తే అది షుడ్ బి బెటర్. ఈ డాక్టరేట్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళు గైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ అంటే వాళ్ళకి పిహెచ్డి గైడ్ చేయడానికి ఒక గైడ్ అంటారు ప్రొఫెసర్, ఆ గైడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ గైడ్ ఎవరు అవ్వాలి? రైట్ పర్సన్ అయి ఉంటుంది. రైట్. ఫైనల్గా ఈ పిహెచ్డి చేయాలనుకునే యూత్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? వాళ్ళకి చాలా రకాల అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో యూత్కి మీరు ఏమి సజెషన్ ఇస్తారు ఫైనల్గా? ఫైనల్గా పిహెచ్డి కోసం అని 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఫుల్ టైమ్గా వెళ్ళి చేయటం కన్నా కూడా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ పార్ట్ టైం పిహెచ్డి డాక్టరేట్ చేసుకొని రైట్ పర్సన్ చూస్ చేసుకుంటే దట్ షుడ్ బి బెటర్. ఫైనల్గా ఇంకొకటి కూడా ఒక ఆప్షన్ ఉందండి. అదేంటంటే ఈ అమెరికా లాంటి దేశంలో EB1 కేటగిరీ అని ఒక కేటగిరీ ఉంటుంది. ఇవాళ గ్రీన్ కార్డులు అవి చాలా చాలా కష్టంగా ఉన్నాయి. EB1 కేటగిరీలో అతనికి గ్రీన్ కార్డు కావాలి అనుకుంటే ఒక 3 క్రైటీరియాలో ఒకటి డాక్టరేట్ డిగ్రీ ఉండాలి, రెండవది పబ్లికేషన్స్ ఉండాలి. అట్లా కూడా కొంచెం ఈ డాక్టరేట్ వల్ల అది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. యాక్చువల్గా పిహెచ్డి చేయండి, రైట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి, రైట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ఈ ఏరియాస్ ఉన్నాయి. రైట్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వాల్యుబుల్ పాయింట్స్ డిస్కస్ చేసాం. ఖచ్చితంగా ఇది అందరికి ఉపయోగపడాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెంకట్ గారు వన్స్ అగైన్. సో చూశారు కదా, ఇది ఈ వారం ఎడ్యుకేషన్ స్పెషల్. మరో వారం మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. నిజం